చిన్ననాటి నుండి తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జునన్న కూడా చాలా అభిమానించేవాడినని తెలిపారు. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిగింది. వచ్చే ఏడాది ఏఎన్ఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 3 రోజులు ఒక పండగ వాతావరణంలో నిర్వహిద్దామని తెలిపారు. వచ్చే ఏడాది ఏఎన్ఆర్ కళాపరిషత్కు అక్కినేని నాగార్జునను తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడి సుజాత, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డిప్యూటీ మేయర్లు వెల్నాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, అక్కినేని కళాపరిషత్ వ్యవస్థాపకుడు కళ్లగుంట కిష్టయ్య, మాధవరావు, సూదరగుంట కోటేశ్వరరావు, ఇస్మాయిల్ మరియు అక్కినేని అభిమానులు పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. చలిగా గిలివేస్తుంటే గిలిగేతలు పెడుతూ ఉంటే చలిగా గిలివేస్తుంటే గిలిగేతలు పెడుతూ ఉంటే చెలిగూడియలో రగిలే వదిలి చెలిగూడియలో రగిలే వదిలి చలిమంటలుగా అనుకుంటే చిత్రరంగంలో గొప్ప వాళ్ళు అందరితో మాట్లాడారు. అందులో కలెక్షన్ కింగ్ ఒకతను ఉన్నాడు, మోహన్ బాబు.
ఆయన్ని మాట్లాడమన్నారు. ఆ సభలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు. మోహన్ బాబు తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడాలి. మోహన్ బాబు గారు లేచి ఆయన ఏమన్నా అంటే, నాకు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో చాలా అభిమానం, వాళ్ళ భార్య అన్నపూర్ణ నేనంటే ప్రాణం పెట్టిద్ది, ఒకసారి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నాతో ఒక మాట చెప్పింది, నేను ఎంతో గర్వపడ్డాను, నేను నీ సినిమాలు చూశానయ్యా, మా ఆయన నటన కన్నా నీ నటన బాగుంటుంది, మా ఆయన డైలాగుల కన్నా నీ డైలాగులు బాగుంటాయి, నువ్వు గొప్ప నటుడువి అని చెప్పింది అని గొప్పగా చెప్పి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు డయాస్ మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి, అతను ఏం చెప్పాలి? అంత నాకన్నా మోహన్ బాబు నటన బాగుందని మోహన్ బాబు చెబితే గాలిగా కూర్చుంటే కుదరదు కదా. ఆయన ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా చెప్పాడంటే, నా నటన కన్నా మోహన్ బాబు నటన బాగుంటుంది, నా డైలాగ్ డెలివరీ కన్నా కృష్ణ గారు తన యొక్క అక్కినేని నాగేశ్వరరావు గారు మీరు అభిమానంతో ఇంత గొప్ప విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి స్థలం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అహర్నిశలు కృషి చేశారు. వారికి ఒకసారి మనము చప్పట్లతో అభినందిద్దాం. ఓకే. నాగేశ్వరరావు గారి యొక్క తనయుడు నాగార్జున గారి యొక్క ఫ్యాన్ కూడా మన సార్ అయితే, మరి మీకు తెలుసో తెలీదు, అంటే నాగార్జున ఫ్యాన్ అని. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు మరి మనకు అందరికీ తెలుసు, వారు చాలా సుదీర్ఘంగా మరి సినిమాల్లో అనేక రకాల పాత్రలు ధరించి మనల్ని కూడా మెప్పించి, మరి ఈ రోజున మరి ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ మరి వీళ్ళిద్దరూ స్వర్గస్థులైనప్పటికీ కూడా మరి గతంలో వాళ్ళిద్దరే ఎప్పటికైనా సరే మరి కళామ తల్లికి రెండు కళ్ళుగా వారిని చెప్పుకుంటూ ఉంటారు. చాలా సేవలు చేసిన వాళ్ళు, మనందరూ కూడా ఆనందింపజేసిన వాళ్ళు కూడా వారు. కాబట్టి వారికి ఈ రకంగా మరి గౌరవించుకోవడం సముచితమే. అంత మంచి కార్యక్రమాన్ని మరి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు, అలాగే మరి కృష్ణయ్య గారు బ్యాంక్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా అతను కూడా ఒక కళా తపస్వి. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి కళ్ళను పోషించడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. కానీ మరి అందరికీ కూడా సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి ఈరోజు మనందరినీ కూడా రంజింపజేస్తుంది. మరి సంగీతానికి అయితే ఇంకెనలేని ఆదరణ ఎప్పటికీ కూడా మనం పాతకాల పాటలు కనుక వింటున్నట్టయితే మనకి ఎంతో ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది. మరి మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే యొక్క సంగీతాన్ని అలాగే యొక్క సాహిత్యాన్ని కూడా వారు ఇంకా పెంచి పోషిస్తున్నారు. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ మరి యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణ గారి యొక్క కృషి చాలా గొప్ప కృషి. ఆయనకి ముందుకు చెప్పు. కృష్ణ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడటానికి ముందు నాన్నగారి కోరిక మేరకు నా మనసులో ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. ఒంగోలు నేను 2001లో వచ్చాను ఒంగోలుకి, శ్రీశైలం నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి నా మనసులో ఉంది నాగేశ్వర గారి విగ్రహం పెట్టాలని. కానీ సార్ మనసులో ఉందని కూడా నాకు కూడా తెలియదు. లేకపోతే ఎప్పుడు వచ్చిన వెంటనే ఎంటబడేవాడిని, సార్ ఏమైంది సరే విగ్రహం మీరే ఇవ్వాలి సార్ అని. మొన్న పోయిన సంవత్సరం సార్ని అడగటం జరిగింది, వారు విగ్రహం ఇచ్చారు. ఇవాళ ఇక్కడ విగ్రహం నిలబడిందంటే ఈ మహానుభావుడు గారి పుణ్యమే. మీరందరూ కూడా ఒక్కసారి జన్మలు ఎత్తినా కూడా మన వాసన రుణం తీర్చుకోలేమండి. నేను రాయలసీమలో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను. ఉదయం మొదలుకొని ఎవరు వచ్చినా కారు ముందుకు పోతున్నా కూడా వెనుకోని వెళ్తూనే ఉంటారు, సంతకాలు పెడుతూనే ఉంటాడు. అంత ఓపిక, అంత శక్తినిచ్చిన ఆ భగవంతుడికి జన్మజన్మ మనందరం కూడా రుణపడిన మన ఒంగోలు పట్టణానికి మనకి ఒక దాతగా సార్ వచ్చాడు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. రాజకుమార్ గారితో నేను చెప్తాను, ఆయన అక్కినేని గారి ఫ్యాన్స్ అని మీరు తెలుసాను సార్ రాజకుమార్ గారికి. రాజకుమార్ అన్నాడు నాతో, చాలా బాగా వచ్చింది మన బొమ్మ కూడా. ఫస్ట్ నాగార్జున గారు కూడా అడిగారు ఈ బొమ్మ, ఆ బొమ్మ చేయించమని మన బొమ్మ అడిగారు. లేదండి ఒంగోళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు ఆటని కూడా ఆయన చెప్పారంట. వాళ్ళు సాయిబాబు గారు వచ్చారు సార్, ఆయన పిఏ గారు వచ్చి అడిగారంట ఈ బొమ్మ, అడిగితే ఇవ్వమని చెప్పారంట. కృష్ణయ్య గారు నుంచి అడ్వాన్స్ కట్టేళ్ళాడు సార్ ₹1,00,000. అంటే నేను కాదు సార్ కట్టింది, మా సార్ కట్టాడు, సార్ ఇచ్చాడు సార్ అని చెప్పొచ్చాను నేను. బాగా తెలుసు సార్. కానీ నాగార్జున గారు రావాల్సిందండి ఈ కార్యక్రమానికి. ఆయన వేరే షూటింగ్ ఉన్నందువల్ల నేను రాలేను బాబు, నువ్వు తిరగబాగాని కూడా నాకు కూడా స్పష్టంగా చెప్పాడు విషయం. అందుకని నేను కూడా డ్రాప్ అయిపోయాను. లాస్ట్కి మన ఎవరైతే
మన పట్టణానికి మనం అందరం దేవుళ్ళలాగా చూసుకుంటున్నాము. అలాంటి మహానుభావుడు చేతుల మీదుగా ఈరోజు మనకి విగ్రహం, అలాంటి మహానుభావుడు మనకి విగ్రహం ఇచ్చినందుకు మనందరం కూడా రేపు ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన పట్టణానికి ఒక కళ తీసుకురావాలని చెప్పి మీ అందరిని ఆశిస్తున్నానండి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించడం వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దాదాపు 2 లక్షల రూపాయలు పైగా ఈ విగ్రహానికి వెచ్చించి అన్న వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్గా ఉన్నారు. 1958లో వాళ్ళు జయరాం థియేటర్ని నిర్మించి ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు అనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి వారిని మరీ అభినందిస్తూ వారిని మీరందరూ కూడా ఆశీర్వదించవలసిగా కోరుచున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ చేసిన మన వాసనకి, మేయర్ గారికి, ఇంకా కృష్ణయ్య గారికి, ఇస్మాయిల్ గారికి, గురునాథ్ గారికి, ఇంకా అందరూ అభిమానులకు కూడా ధన్యవాదాలు. లక్షలాది మందికి అభిమాన నాయకుడు వాసన అయితే వాసనకి అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలు ప్రతిదీ చూస్తాడు, మిగతా మ్యాక్సిమం అందరినీ కూడా సినిమాలు తీసుకెళ్ళాడు. వాసన్న సినిమాకి వెళ్తున్నాడు, పక్కన అందరం మేమందరం వెళ్ళాల్సిందే, హైదరాబాద్ అయితే పక్కన పెడితే తీసుకెళ్ళటం కానీ ప్రతి సినిమా చూస్తాడు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత నాగార్జున గారిని అభిమానించడం ఆయన యొక్క ప్రత్యేకత. ఇంకా అంతేకాకుండా వీళ్ళు విగ్రహం అడగంగానే ఆయన స్వయంగా అభిమానంగా ఇవ్వటం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఎవరు అడిగినా కూడా కాదనకుండా ఆయన సాధ్యమైనంత వరకు సహాయం చేసే గుణం ఉన్న ఆయన్ని మనం అందరం కూడా అభిమానిస్తూ రాబోయే ఎన్నికల్లో ఆయనకి అండగా అందరం కూడా ఉండాలని, ఆయన యొక్క అన్ని చేయబోయే అభివృద్ధి పనులు కూడా మనం సహకరిస్తా ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మన నాయకుడు మనసు పెట్టలేదు కానీ మనసు పెడితే నాగార్జున తీసుకొచ్చేవాడు ఈరోజు ఇక్కడికి. యోధుడు, ధీరుడు, 40 రోజులు కృషి చేసి 230 కోట్ల రూపాయలు తీసుకొచ్చుంటే వ్యక్తి 175 నియోజకవర్గాల్లో 174 మంది అసూయపడతా ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉండేవాడు. కాబట్టి అందరూ కూడా విజయోత్సవం అప్పుడు తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా. ఇక్కడికి ఈ సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. మాకు కూడా బళమెట్లో కృష్ణదేవరాయల విగ్రహం కూడా నాయకుడు ప్రామిస్ చేస్తున్నాడు, అది కూడా త్వరలో పూర్తవుతుంది. విశ్వబ్రాహ్మణ సంఘ ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఆయన విగ్రహానికి పీఠాధిపతులు వాళ్ళు రావటం వల్ల ఆ సమయానికి చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి ఆ విగ్రహాన్ని కూడా నాయకుడు సందర్శించి ఒక పుష్పమాలతో సందర్శిస్తారు. మా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకి నేను రావటం నిజంగా నేను చాలా అదృష్టవంతులను కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మా చిన్నప్పుడు నేను జయరాం హాల్ దగ్గర ఎప్పుడు మాట్లాడుకుంటుండేవాళ్ళమే. మా దొరసవన్ ఉండేవాడు హాల్లో. ఆయన చెన్నై నుంచి మా హాల్ కట్టినప్పుడు ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి హాల్లోనే ఉండేవాడు. ఎప్పుడు కూడా మేము నాగేశ్వరరావు గురించే మాట్లాడుకునేవాళ్ళం. మా థియేటర్ జయరాం హాల్లో సోను సుందర సినిమా వచ్చి 100 రోజు సెలబ్రేషన్స్ కూడా జయరాం హాల్ కూడా జరిగినాయి. అంటే అప్పుడు మనం మీరు ఎవరు కూడా చాలామంది పుట్టుంటారు అప్పుడు. అట్లాంటి మా నాన్నగారికి అంత అభిమానం, ఆ అభిమానం నాకు వచ్చింది నాగేశ్వరరావు గారి మీద. మేము ఎప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా, నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి, ఏది బాగా ఆడింది చిన్నప్పుడు అన్న మాకు అంత టెంప్టేషన్ ఉండేది. అలా వచ్చినప్పుడు అలా పెద్ద అయిన తర్వాత నాగార్జున గారు, అప్పుడు నేను తులసిరామ్ హాల్ రిలీజ్ తీసుకున్నాను థియేటర్లో. ఫస్ట్ సినిమా విక్రమ్ నేనే వేయాలా ఎట్లయినా అని చెప్పి, ఎంత డబ్బైనా పర్లేదని చెప్పి ఫ్యాన్స్ తీసుకున్నప్పుడు నేనే ఫస్ట్ నాగార్జున సినిమా నేనే తీసుకురావడం జరిగింది, వేయటం జరిగింది విక్రమ్. అట్లా అభిమానం అనేది అప్పుడు ఉండేది. ఫ్యాన్స్, అభిమానులు, గొడవలు ఎన్నో జరుగుతుండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అనుకోండి. మరి ఎన్టీఆర్ కళా పరిషత్ ఎలా జరుగుతుందో అక్కినేని కళా పరిషత్తును కూడా అలా చేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కృష్ణయ్య గారు మరి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు లాస్ట్ ఇయర్
మేము నాగేశ్వరరావు గారి వర్ధంతి అనుకుంటాం జయంతి అప్పుడు సెప్టెంబర్ 20 రోజున ఆ రోజు ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు విగ్రహం విషయం వచ్చి ఆ రోజు అనుకున్నాం. ఆ మాట ప్రకారం ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే తప్పకుండా ఈ కళా పరిషత్ సంబంధించి భారీ ఎత్తున చేసేదానికి నెక్స్ట్ ఇయర్ మనం గట్టిగా చేద్దాం. ఎంత ఖర్చు అయినా కానీ నేను ఏర్పాటు చేస్తాను. భారీ ఎత్తున 3 రోజుల్లో పెట్టి నాగార్జున గారిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి ఎలా చేయాలనేది రూపకల్పన కృష్ణయ్య గారు, మన ఇట్లాంటి విషయాల్లో హరిబాబు చాలా బాగా చేస్తాడు. మీరు అందరూ కలుపుకొని అందరిని కూడా, ఈయనైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అయినా కానీ బాధ్యతలు అంటే కొంతమంది చేయగలుగుతారు. బాధ్యత అంటే కొంతమందికి డబ్బున్నా కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంటాయి. కానీ బాధ్యతగా చేసే మనుషులు కావాలా. అలాంటి మనుషుల్ని పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కళా పరిషత్తును చేయండి. దానికి సంబంధించినటువంటి నాటకాలు ఇవన్నీ కూడా గతంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఎలా జరిగిందో అలా జరిపించే కార్యక్రమం చేపడదాం. భారీ ఎత్తున చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మాట ఇచ్చినప్పుడు మాట తప్పకుండా నెరవేర్చుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇస్మాయిల్ గారు మీరు అందరూ కూడా ప్లాన్ చేయండి. డెఫినెట్గా బాగా చేద్దాం. అందరూ కూడా మరి మా అభిమాన నటుడి గారి నాకు ఎప్పుడో ఉండింది అగ్నేని కళా పరిషత్ నేనే పెడదాం అనుకున్నా. అప్పుడే అది కృష్ణ గారు ఆ ఛాన్స్ తీసుకున్నాడు. ఓకే, ఎవరు తీసుకున్నా కానీ ఆయన అభిమానమే కదా, అందరం ఆయన అభిమానులమే. కాబట్టి డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. మనం నాగేశ్వరరావు గారిని ప్రతి సంవత్సరం చేసుకునేది ఆయన మనం ఉన్నంతకాలం ఆయన చేసుకునేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్లాన్ చేయాల్సిందిగా అందరినీ చేయాల్సిందిగా కోరుకుంటూ, మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళా అంటే ఒకరోజు చేసేది కాదు, అది 3-4 రోజులు కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున చేద్దాం. ఎప్పుడు కూడా నేనైతే ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నేను ఒక కార్యక్రమం చేశానంటే భారీ ఎత్తున ఉండాల్సింది, లేకపోతే నాకు ఇష్టపడదు, లేకపోతే మానేద్దాం. అది చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పిలిచినట్టు కృష్ణయ్య గారికి, మరి అభిమానులు అందరూ పెద్దలందరికీ కూడా పేరు పేరున, మా ఇస్మాయిల్ గారికి మరి అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.